చూసారండి ఈ డిజైన్స్ అన్నమాట. ఈ డిజైన్స్ అన్నమాట ఎలాగ చేయాలని చూపిస్తాను. మళ్ళీ ఈ డిజైన్స్ మనం ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము జీన్స్ ప్యాంట్లో అంటే కింద భాగంలో ఉంటుంది కదండి, కింద భాగం ఫోల్డింగ్, ఆ ఫోల్డింగ్కి ఒక లేడీస్కి అయితే వాడుకుంటారు. మళ్ళీ సైడ్ పాకెట్స్లో వాడతారు. లేడీస్కి టీ షర్ట్లు ఉంటాయి కదండి, లేడీస్ టీ షర్ట్లు కూడా వాడుకోండి. ఇది లేడీస్ డిజైన్స్ కాబట్టి లేడీస్కి సంబంధించి చెప్తున్నాను నేను. మళ్ళీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనము లోగోలాగా మనము యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లోగోలాగా కూడా వేసుకుంటారు. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలని చూపిస్తాను. నేను ప్రతిదీ వాయిస్ పెడుతున్నానండి. ఏమో మీకు ఎలాగుంటుందో నా వాయిస్ నాకే తెలియదు. నాకైతే వాయిస్ పెట్టాలనే ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని నేను వాయిస్ పెడుతున్నాను. చూసారండి, సేమ్ లైన్లో తీసుకొని మనం ఒక బాక్స్ లాగా అన్నమాట చేసుకోవాలి. ఇది బాక్స్ లాగా చేసుకొని చూసారా, మనం ప్రతిదీ మనము డిజైన్స్ మనమే క్రియేట్ చేసుకోవచ్చండి. బయటికి వెళ్ళి ఎంత కాస్ట్ పెట్టుకొని మన డిజైన్స్ అవసరం ఉండదండి, అంత డబ్బులు వేస్ట్ చేయడం మనది. చూసారండి, మధ్యన అనమాట తీసుకొని ఈ నీడ్స్కి కింద నుంచి మనము థ్రెడ్ని తీసుకొని పైనుంచి మళ్ళీ ఎక్కడ నీడిల్స్ తీసుకున్నాం అక్కడ మనము నీడిల్స్ కింద తీసుకోవాలి. చూసారా, ఈ జాయింట్ అయిపోయింది. మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇదొకటి పక్క డిజైన్స్. పక్క డిజైన్స్ చూసారండి, ఇలా ఉన్న డిజైన్స్ అనమాట. పెద్దని పెద్ద వేసుకోవచ్చు, చిన్నదని చిన్న వేసుకోవచ్చు. మనం బీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వైట్ బీడ్స్ అయినా, వైట్ డ్రెస్ మ్యాచింగ్ బీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. టాప్స్ ఉంటాయి కదండి, జీన్స్ ఉంటాయి, ఇలాంటికి యూజ్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తానండి. థ్యాంక్ యూ అండి.